అందరికీ నమస్కారం అండి. నా పేరు దీపికా సురేష్. వెల్కమ్ టు డిఎస్ హెల్తీ రెసిపీస్. ఈ జనరేషన్లో కిడ్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రోటీన్ లోపం అందరిలోనూ ఉంది. సో దానికి కావాల్సిందిగా ముందుగా మనకి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అండ్ ఫుడ్ ప్లేట్ కరెక్షన్. సో ఈ రెండు అన్నీ సమపాళ్లలో ఉంటే మీకు ఎటువంటి రోగం కూడా దరిచేరదు. ఇప్పుడు వచ్చే డయాబెటీస్, థైరాయిడ్, పీసీఓఎస్ అన్ని సమస్యలకి ఫుడ్ ప్లేట్ కరెక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనం టుడే ప్రోటీన్ రిచ్ దోశ రెసిపీని స్టార్ట్ చేద్దాం. సో ఇందులో మనం తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ జొన్నపిండి, రాగిపిండి కలిపి 1 స్పూన్ తీసుకున్నాను, శనగపిండి 1 స్పూన్, అండ్ క్యారెట్ తురుము 1 స్పూన్, ముల్లంగి తురుము అంటే రాడిష్ 1 స్పూన్. సో ఇక్కడ నేను బియ్యపిండి తీయడం మర్చిపోయానండి. సో 1 స్పూన్ బియ్యపిండి కూడా వేసుకోనండి, తగినంత సాల్ట్ కూడా వేసుకోండి. ఇది మనం వాటర్తో లైట్గా మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు బ్యాటర్ కన్సిస్టెన్సీ వస్తుంది. సో దాన్ని మనం ఇప్పుడు ఒక దోశలాగా వేసుకుందాము. సో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడున్న మనం తినే ఫుడ్లో ప్రోటీన్ అనేది ల్యాక్ అవ్వడం వల్ల మనకి అనేక రకాల వ్యాధులు వస్తున్నాయి. సో ఇలాంటివి మనం మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మన హెల్త్ ఎంతో బాగుంటుంది. సో ఇలా బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని మనం బ్యాటర్ కన్సిస్టెన్సీ ఉన్న దాన్ని ఒక గరిటెడు పిండి పొయ్యి మీద వేసి ఆయిల్తో గ్రీస్ చేసేసి క్లోజ్ చేసేస్తే మనకి కావాల్సిన దోశ వస్తుంది. సో హియర్ యాక్చువల్లీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనం తీసుకున్న రాగిపిండి, జొన్నపిండి, బియ్యపిండి అండ్ శనగపిండి, సో ఇవేంటంటే మన హెల్త్కి మంచిది, గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. సో టోటల్గా ఈ దోశలో మనకి 3 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. మన ఫైబర్ రాడిష్ అండ్ క్యారెట్ యాడ్ చేయడం వల్ల సో మనకు ఫైబర్ కూడా బాడీలో వెళ్తుంది. సో మనం సాల్ట్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ చేయకూడదు కాబట్టి నేను తక్కువ సాల్ట్ యాడ్ చేసా. మీ రుచికి తగినంత సాల్ట్ మీరు యాడ్ చేసుకోవచ్చు. దీన్ని మనం కొంచెం కారపొడి, ఒక 20 grams పీనట్ చట్నీతో పేరప్ చేసుకుంటే సో ఇది కంప్లీట్ మీల్ అవుతుంది. ఇంకా మీకు ప్రోటీన్ రిచ్గా కావాలి అంటే మనం ఒక హాఫ్ బాయిల్డ్ ఎగ్ అనేది యూస్ చేయొచ్చు. ఇలాంటి రెసిపీస్ మన డైట్లో ఇంక్లూడ్